వాగర్ధాయో సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం 2025 నూతన సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర ఈ యొక్క రాశి ఫలితం 12 రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందుగా ఈ సంవత్సరంలో ముఖ్యంగా 4 గ్రహాలని అంటే దీర్ఘకాలిక ఫలితాన్ని తెలుసుకోవాలంటే 4 గ్రహాలు ముఖ్యంగా ఎక్కువ కాలం ఒక రాశిలో ఉండే గ్రహాలు శని, రాహు, గురు, కేతువులు. ఈ 4 గ్రహాలు ఎక్కువ కాలం అంటే శని 2.5 సంవత్సరాలు, రాహు 1.5 సంవత్సరం, కేతు 1.5 సంవత్సరం, గురువు కూడా ఒక సంవత్సరం దాకా ఒకే రాశిలో సంచారం జరుగుతుంటుంది, మనందరికీ తెలిసిన విషయమే. ఇట్లా ఈ 4 గ్రహాలని ప్రధానంగా తీసుకొని 2025లో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఈ యొక్క రాశి ఫలితం ఉంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు శనిని చూసినట్టయితే మార్చి తర్వాత 2025 మార్చి తర్వాత కుంభంలో ఉన్న శని ఆయన మీనంలోకి మారుతున్నాడు. ఆ తర్వాత మిగిలిన రాహువు, గురువు, కేతు ఈ 3 గ్రహాలు కూడా మేలో, గురువేమో మీనం నుంచి కుంభంకి, కేతు వచ్చేసరికి కన్య నుంచి సింహానికి, గురువు వచ్చేసరికి ఏమో వృషభం నుంచి మిథునానికి ఈ రకంగా గ్రహ మార్పులు అయితే జరుగుతున్నాయి. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఎట్లా ఉందనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు తులారాశి వారికి ఏ విధంగా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశి వారికి చూస్తే వీరికి మే దాకా వ్యయంలో కేతు సంచారం జరుగుతుంది. ఎప్పుడైతే వ్యయంలో కేతు ఉంటాడో కొంత వీరిలో ఆధ్యాత్మికత తగ్గడం, కొంత మొండితనం పెరగడం, అట్లానే వీరి కేతు ఎప్పుడైతే వ్యయంలో ఉన్నారో నలుగురితో దూరంగా ఉండడం, ఇట్లాంటి ఆలోచనలు చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే వీరికి వ్యయం తర్వాత మే తర్వాత వీరికి ఏకాదశంలో కేతు సంచారం జరుగుతుంది. ఎప్పుడైతే ఏకాదశంలో కేతు ఉంటాడో కొంత అనుకూలతనైతే ఇస్తాడు, ధనపరంగా వృత్తిపరంగా కొంత అనుకూలతనైతే ఇస్తాడు. ఆ తర్వాత వీరికి పంచమంలో శని సంచారం. ఎప్పుడైతే పంచమంలో మొన్నటిదాకా శని ఉన్నాడు, ఆయన పంచమాధిపతి అయి ఉన్నాడు. ఆ పంచమాధిపతి శని 6లోకి వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడైతే 6లో దాన్ని షష్టం అంటారు. షష్టంలో శని సంచారం చాలా అనుకూలత ఉంటుంది. కొంత మీలో ధైర్యం పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు ఏదైనా ఉంటే తొలగిపోతాయి. అట్లానే వీరికి పంచమంలో మళ్ళీ రాహు వస్తున్నాడు. ఎప్పుడైతే మళ్ళీ పంచమంలో రాహు ఉంటాడో మళ్ళీ సంతానపరంగా ఇబ్బందులు, ఏదన్నా సంతానం కోసం ప్రయత్నం చేసే దంపతులకి అంత అనుకూలత లేదనే చెప్పాలన్నమాట ఈ సంవత్సరంలో. కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోండి. వీరికి గురువు కూడా మొన్నటిదాకా గురువు అష్టమంలో ఉన్న ఆయన మే తర్వాత ఆయన నవమంలోకి వెళ్ళిపోతున్నాడు. ఒక 6 నెలలు గురువు అనుగ్రహం కూడా ఇక్కడ తగ్గిందనే చెప్పాలన్నమాట. 6 నెలల తర్వాత గురువు అనుగ్రహం పెరుగుతుంది. మే తర్వాత నుంచి ఈ యొక్క తులారాశి వారికి చక్కగా చాలా అనుకూలమైనటువంటి వాతావరణం అనేది మీ చుట్టూరా ఉంటుందనే చెప్పాలి. గురువు అనుగ్రహం బాగుంటే ఇక్కడ సంతాన రీత్యా కూడా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉందనే చెప్పాలి. ఎలా చూసినా సరే తులారాశి వారికి 2025లో మిక్స్డ్గా ఈ యొక్క మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నాయని చెప్పాలన్నమాట. కాబట్టి ఎలా చూసినా ఈ యొక్క తులారాశి వారికి కొంత అనుకూలత, కొన్ని గ్రహాల అనుకూలత ఉంది, కొన్ని గ్రహాల అనుకూలత లేదు అనే చెప్పాలన్నమాట. కేతు అనుగ్రహం ఉంది, ఎప్పటిదాకా మే తర్వాత కేతు అనుగ్రహం ఉంది, మార్చి తర్వాత శని అనుగ్రహం ఉంది, అట్లానే మే తర్వాత గురువు అనుగ్రహం కూడా ఉందనే చెప్పాలి. కాబట్టి ఈ యొక్క తులారాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు, నమస్కారం.